Good afternoon student, this is Bharti madam and we are continuing the yesterday's topic. నిన్న మనం ఆర్టికల్స్ గురించి చెప్పుకున్నాం కదా, నథింగ్ బట్ ఆర్టికల్స్లో పార్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా, అదే టాపిక్కి కంటిన్యూషన్ అనమాట. ఈరోజు మనం నిన్న ఎన్ని పార్ట్స్ చెప్పుకున్నాం, అప్ టు 15th పార్ట్ వరకు మనం డిస్కస్ చేసాం కదా. ఈరోజు మనం 16th పార్ట్ నుంచి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ క్లాస్ నేను ఒక్కసారి నిన్నటిది రీకాల్ చేస్తాను. గుర్తుపెట్టుకున్నానా, నన్ను ఎవరో మెసేజెస్లలో అడుగుతున్నారు ఒక ఇన్ఫర్మేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఏంటనంటే ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ని ప్రారంభించినప్పుడు మనకి ఎప్పుడు అనుకున్నాం, కాన్స్టిట్యూషన్ అనేది యాక్చువల్గా ఎప్పుడు చెప్పాను నేను, November 26, 1949లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాన్స్టిట్యూషన్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ January 26, 1950 అనేది నేను చెప్పాను. అంటే రాజ్యాంగంని గుర్తించింది November 26, 1949 అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది January 26, 1950. దీన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టెడ్ ఫ్రమ్, కేమ్ ఇన్ టు ఫోర్స్, అమల్లోకి రావడం అని చెప్పి చెప్తామన్నమాట. సో January 26, 1950 అమల్లోకి వచ్చింది అంటే అర్థం ఏంటి అని అంటే, అప్పటి నుండి ఏదైతే మనం డొమినియన్ ఇండియా అని అనుకున్నామో, ఏదైతే భారతదేశం అని అనుకున్నామో అది ఎలా మారింది, గణతంత్ర భారతదేశంగా మారింది అనమాట, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారింది అని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఏవైతే ఇందులో మనం ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నామో, మనం ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, మనం ఏ పని చేసినా దానికి ఒక ఆర్టికల్ని బేస్ చేసుకొని మాత్రమే మనం వర్క్ చేయాలి. అంటే మనం ఒక సిటిజన్, మనం ఒక ఇండియాలో ఉన్నామని అంటే కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్ ఏ వర్క్ చేయకూడదు అనేది మనం చెప్పుకున్నాం కదా. సో అలా అమల్లోకి వచ్చిందనమాట. January 26 నుంచి భారతదేశం అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారమే చేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాను కదా, ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే November 26, 1949లో అప్పుడు మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్, ఓకే, అండ్ 8 schedules అండ్ 22 పార్ట్స్ అని చెప్పాను నేను. ఓకే, ఇది ఎట్ ద కమెన్స్మెంట్, స్టార్టింగ్ అప్పుడు రాజ్యాంగానికి స్టార్టింగ్ అప్పుడు ఇవి ఉన్నాయని అర్థం. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అని అంటే 448 ఆర్టికల్స్ అండ్ 12 schedules. నన్ను నిన్నెవరో అడిగారమ్మా మెసేజ్లో, 12 schedules నాన్న, అది 25 కాదు, 125 కాదు, 12 schedules, 12 షెడ్యూల్స్ ఉన్నాయి మన దగ్గర, గుర్తుపెట్టుకోండి. అండ్ 25 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయన్నీ కూడా ప్రజెంట్ అనమాట. సో ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి మరి కాన్స్టిట్యూషన్ కంటే, 104 అమెండ్మెంట్స్ జరిగాయి అని చెప్పి మీకు చెప్పాను. 104 అమెండ్మెంట్స్ జరిగాయి అని చెప్పాను అనమాట. 104 అమెండ్మెంట్స్. అమెండ్మెంట్ అంటే ఏంటిదంటే చేంజెస్ అని అర్థం అనమాట. మనం ఏమనుకుంటున్నాం, ఏదైతే రాజ్యాంగం మనకి ఏదైతే హక్కులని, మన డ్యూటీస్ని కల్పిస్తుందో వాటిని మనం రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని చెప్తున్నాం కదా. ఒకవేళ అందులో పొందుపరిచిన ఏ ఆర్టికల్ వల్ల అయినా పబ్లిక్ అంటే మనము ఎవరైతే కష్టం అంటే మనం ఏదైతే సపోజ్ మనం అది ఒక రిస్ట్రిక్టెడ్గా మనం ఫీల్ అవుతున్నామో ఆ రిస్ట్రిక్షన్స్ మనం తగ్గించుకోవడానికి కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన ఆర్టికల్స్కి మనం కొన్ని చేంజెస్ చేయొచ్చు అనమాట. ఆ చేంజెస్ని మనం ఏమంటాం, అమెండ్మెంట్స్ అంటాం. ఓకే, ఆ అమెండ్మెంట్స్ అంటే కాన్స్టిట్యూషన్కి ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి ఇప్పటి వరకు 2020 వరకు అని అంటే 104 అమెండ్మెంట్స్ జరిగాయి. ఫస్ట్ అమెండ్మెంట్ ఏ ఇయర్లో జరిగిందంటే 1950లో జరిగింది ఫస్ట్ అమెండ్మెంట్. 104 అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 2020లో జరిగింది. ఇదే నేను మీకు నిన్న చెప్పాను, నేను క్లాస్లో వీటి గురించి చెప్పాను అనమాట. 104 అమెండ్మెంట్ దేని గురించి నాన్న, 104 అమెండ్మెంట్ దేని గురించి అని చెప్పుకున్నాం మనం, SC/STs యొక్క సీట్స్ గురించి. అంటే పార్లమెంట్లో కానీ లేదంటే స్టేట్ అసెంబ్లీలో ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ SC/STs ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సీట్స్ రిజర్వేషన్స్ గురించి ఈ 104 అమెండ్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆ బిల్ అనేది, January 25,
2020 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఎప్పుడు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను నేను. ఈ బిల్ని, ఈ అమెండ్మెంట్ అనేదాన్ని, ఈ బిల్, దాన్ని మనం బిల్ అంటాం అనమాట. ఆ బిల్ని మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసామనంటే January 8, 2019లో మనం ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. మనము ఇన్ ద సెన్స్ ఏంటంటే, నేను ఒక దగ్గర చెప్పే టాపిక్ డిస్కంటిన్యూ అయిపోయింది కదా నాన్న. చూడండి అన్న, ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఎంపీ అని అంటున్నాం కదా, పొలిటీషియన్ అంటున్నారు. పొలిటీషియన్స్ ఎలా అవుతున్నారు? బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడిన వ్యక్తిని మనం ప్రజాప్రతినిధి, లీడర్ అని అంటున్నాం అనమాట. సో వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తారు? వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తారంటే మనల్ని రిప్రజెంట్ చేస్తారన్నమాట. మనల్ని రిప్రజెంట్ చేస్తారంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు, సో పబ్లిక్కి ఏం కావాలి అని చెప్పేసి మన తరఫున ఎవరు మాట్లాడతారు? అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఎవరు మాట్లాడతారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడతారు అనమాట. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ అంతా పార్లమెంట్ని రిప్రజెంట్ చేస్తారు, ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది నేను చెప్పాలనుకున్నా మీకు. అందుకనే ఈ బిల్ని ఎవరు పాస్ చేశారు అని అంటే రావత్ గెహ్లట్ అని ఒక ఆయన, ఎవరైనా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అని ఉన్నాను, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అనే వ్యక్తి ఎవరైతే అడ్వాన్స్మెంట్ అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరు ఎకనామికల్గా లో ఉన్నారో వాళ్ళలో అడ్వాన్స్మెంట్ని తీసుకురావడానికి, అంటే వాళ్ళలో డెవలప్మెంట్ని తీసుకురావడానికి, వాళ్ళకి సీట్స్ని ఎక్కువగా కల్పించడానికి ఏం చేశారంటే రావత్ గెహ్లట్ అనే మినిస్టర్ ఈ బిల్ని పాస్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఒక బిల్ని పాస్ చేశాడనమాట. సో అందుకని మనం కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ వాళ్ళకి ఇంత పర్సెంటేజ్, ఎంతో పర్సెంటేజ్ వాళ్ళకి సీట్స్ ఇవ్వాలని ఉండిందనమాట. ఆ సీట్ల సంఖ్యను పెంచే బిల్నే 104th అమెండ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది నేను ఇంట్రడక్షన్ మీకు చెప్పాను. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఓకే, దెన్ ఫోకస్ ఆన్ ద బోర్డ్. సో చూడండి అన్న, ఇక్కడ 395 ఆర్టికల్స్ అని అనుకున్నాం, ఇది కమెన్స్మెంట్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయి? 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం 25 పార్ట్స్ ఉన్నాయి. 25 పార్ట్స్ ఉన్నాయి. కానీ మనం డిస్కస్ చేసేటప్పుడు 22 పార్ట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఎందుకనంటే ఈ 22 అయిపోయిన తర్వాత 23, 24, 25 ఈ 3 పార్ట్స్ అనేవి మనకి ఇందులో సబ్ పార్ట్స్కి వస్తాయి అనమాట. సో అందుకని మనం రాసేటప్పుడు 22 రాస్తాం, కానీ చదివేటప్పుడు 25 పార్ట్స్ చదువుతాం అనమాట. 12 షెడ్యూల్స్ అనేది నేను ప్రీవియస్ సెషన్లో చెప్పాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 445 ఆర్టికల్స్ అనేవి 25 పార్ట్లోనే ఉన్నాయి. అంటే ఈ 25 భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ 25 భాగాలు దేని గురించి చర్చించింది? 448 ఆర్టికల్ గురించి చెప్పింది, డిస్కస్ చేసిందన్న. 448 అంటే ఎలా నాన్న? 1, 2, 3 అప్ టు 448 వరకు మనకి ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. సో 12 షెడ్యూల్స్ అనేది నేను డిస్కస్ చేశాను. ఇక్కడ షెడ్యూల్స్ మీరు పక్కన పెట్టేసేయండి. షెడ్యూల్కే పూర్తి వివరణ, ఇట్ ఈస్ ద ఆర్టికల్ ఈస్ ద క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ఆర్టికల్స్. షెడ్యూల్ అనేది ఏం చెప్తుంది మనకి? ఒక క్లియర్ డిస్క్రిప్షన్, దేని గురించి? ఒక ఆర్టికల్కి సంబంధించిన క్లియర్ డిస్క్రిప్షన్ని ఎవరు చెప్తున్నారు, ఎందులో పొందుపరిచిన విషయాల గురించి డిస్కస్ చేస్తాం మనం. 12 షెడ్యూల్లో పొందుపరిచిన విషయాల గురించే మనం ఆర్టికల్ ఈ విధంగా రాసి మనం డిస్కస్ చేస్తామన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, షెడ్యూల్ ఎన్ని అంటే 12 అని గుర్తుపెట్టుకోండి, ఎన్ని పార్ట్స్ అంటే 25 పార్ట్స్ అని గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి భారత రాజ్యాంగంలో అంటే 448 ఆర్టికల్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నో కన్ఫ్యూజన్ అనేది ఇక వద్దు మీకు. క్లియర్ కదా? ఎస్. సో నిన్న ఎక్కడ స్టాప్ అయిపోయిందన్నా? ఎలక్షన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద పార్ట్ 15 గుర్తుపెట్టుకున్నానా, రోమన్ లెటర్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్లో 15th పార్ట్ అని ఈ నెంబర్ ఇవ్వడు, న్యూమరికల్ నెంబర్ ఇవ్వడు, వాడు రోమన్ నెంబర్లో అడుగుతాడు, 15 అని ఇలా అడుగుతాడు. అందుకే జస్ట్ ఒక్కదానికి నేను ఇలా హింట్ ఇండికేట్ చేశాను, మిగతావన్నీ మీరు రాసుకోండి. 16th పార్ట్ అయితే ఇలా, 17th పార్ట్ అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి మీరు. ఓకే, మీకు క్లియర్ ఉండడానికి నేను ఇలా న్యూమరికల్గా రాశాను. ఓకే, సో మనం 15th పార్ట్ వరకు నేను డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో 15th పార్ట్ ఏం చెప్తున్నానా? ద 15th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎలక్షన్స్. ఇట్ కవర్స్ ద ఆర్టికల్స్ ఆఫ్ 324 to 329A. 324 నుంచి 329A వరకు ఆర్టికల్స్ దేని గురించి డీల్ చేస్తుందనా? ఎలక్షన్స్ గురించి డీల్ చేస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ వరకు నేను చెప్పేసుకుందాం. చూడండి నాన్న, ఇందులో 324 to
329 అంటే 324 ఉంటుంది, 325 ఉంటుంది, అప్ టు 329 వరకు అనమాట. ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో రిపీట్ చేస్తాను. మనకి 22 పార్ట్స్లో ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు, అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 పార్ట్స్ మనం నేర్చుకోవాలి. అది మనం నేర్చుకుంటే ఓవరాల్ కాన్స్టిట్యూషన్ అనేది కవర్ అయిపోతుంది. కొన్ని అన్నెసరీ అంటే మనకు యూజ్ అవ్వనివి ఉంటాయి అన్నమాట. వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం, బట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి కాబట్టి నేను ఇంపార్టెంట్వి చెప్తున్నా. దెన్ 16th పార్ట్ నానా. సో ద 16th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద సర్టెన్ క్లాసెస్. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద సర్టెన్ క్లాసెస్. చూడండి నాన్న, ఇక్కడ 16th పార్ట్ ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ అంట, కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలంట. ఎవరికి? సర్టెన్ క్లాసెస్. సర్టెన్ క్లాసెస్ అంటే ఎవరిక్కడ? వెనుకబడిన తరగతుల వాళ్ళు అంటున్నాం కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ట్రైబల్ ఏరియా పీపుల్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి వాళ్ళకు సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ గురించి చెప్తుందనమాట. నాన్న ఒకసారి మీరు వినే ఉంటారు కదా, ఈ మధ్య టీవీలో మనం విన్నాం ఇన్ని రోజులు కొన్ని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి ఆంధ్ర పీపుల్ బాగా గొడవ చేశారు కదా. ఆ ప్రత్యేక హోదాని మనం ఇక్కడ ఏమంటాం నాన్న? స్పెషల్ ప్రొవిజన్స్ అంటాం అనమాట. ఎందుకు ప్రత్యేక హోదా ఉంటే ఏం బెనిఫిట్ అని అనేది నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, ప్రత్యేక హోదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక రిజర్వేషన్ సీట్ ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ సీట్స్ 8% ఇస్తుంది అనుకుందాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పర్సెంటేజ్ అన్ని స్టేట్స్కి వర్తించేలాగా ఇస్తుందని అనుకుందాం. అంటే అన్ని స్టేట్లో ఉన్న ఎస్సీ ఎస్టీస్కి 8% రిజర్వేషన్ ఉంది అని అనుకుందాం. కానీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏమవుతుందంటే ఈ పర్సంటేజ్లో మార్పు ఉంటుంది. అంటే దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద స్పెషలైజ్డ్ స్టేట్స్. ఎలా ఉంటుందంటే అన్ని స్టేట్స్కి 8% ఇస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 10% ఇస్తారనమాట. అంటే దీంతో కంపేర్ చేస్తే కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే సపోజ్ వీళ్ళకి ఒక్కొక్క స్టేట్కి 10 lakhs ఇచ్చారనుకున్నానా, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి 20 lakhs ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకనంటే టు గెట్ మోర్ బెనిఫిట్. ఈ ప్రత్యేక హోదా అనేది ఎప్పుడు ఇస్తారంటే మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే ఏ స్టేట్స్ అయితే ఎకనామికల్లీ కానీ లేదంటే ఆ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ విధంగా అయినా చాలా తక్కువగా ఉండుంటే, వెనుకబడి ఉంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారనమాట. అంటే స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తారని అర్థం అనమాట. ఎందుకనంటే తొందరగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి, ఆ ఏరియా డెవలప్ అవ్వడానికి, ఆ స్టేట్ డెవలప్ అవ్వడానికి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామికల్గా, సో అన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి ఇలా ఇస్తారనమాట. సో దాని గురించి మనకి ఏది చెప్తుందనంటే 16th పార్ట్ చెప్తుంది. సో 16th పార్ట్ డీల్స్ విత్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ స్పెషల్ ప్రొవిజన్ రిలేటింగ్ టు ద సర్టెన్ క్లాసెస్. ఫ్రమ్ వేర్ టు వేర్ నానా? ఫ్రమ్ ద ఆర్టికల్ 330 to 342. 330 to 342. సో వీడు మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడనే కదా మీ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను, ఆర్టికల్ 17 ఉందనుకున్నానా. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? వాడు ఇస్తాడు ఆప్షన్స్. ఇట్ సేస్ అబౌట్ ద ఎలక్షన్స్, లేకపోతే ఇట్ సేస్ అబౌట్ ద ప్రెసిడెంట్, లేదంటే ఇట్ సేస్ అబౌట్ ద అన్టచబిలిటీ అని ఇస్తాడనమాట. సో ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? ఎలక్షన్స్ గురించి చెప్పదు ఆర్టికల్ 17 అనేది. ఆర్టికల్ 17 అనేది ప్రెసిడెంట్ గురించి చెప్పదు. మరి దేని గురించి చెప్తుంది ఆర్టికల్ 17 అనేది? అన్టచబిలిటీ, అంటరానితనం గురించి చెప్తుంది అనమాట. సో ఇలా ఇస్తాడనమాట. లేదు అని అంటే ఎలా అడుగుతాడంటే, సపోజ్ ఇక్కడ ఎలక్షన్స్ అనేది ఎన్నో పార్ట్ అని అంటున్నాం, ఎలక్షన్స్ కమ్స్ అండర్ ద 15th పార్ట్ అంటున్నాం కదా. సో వాడు అడుగుతాడు కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్స్ అనేవి ఏ పార్ట్లో పొందుపరిచారు, ఏ పార్ట్లో పొందుపరిచారు. ద ఎలక్షన్ పార్ట్ డిస్క్రైబ్డ్ ఇన్ విచ్ పార్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. అంటే ఏ పార్ట్ అని చెప్పాలి? 15th పార్ట్ అని చెప్పాలి. అర్థమైంది కదా. సో ఇలా క్వశ్చనింగ్ ఉంటుందన్నమాట. దెన్ 17th నాన్న, 17th ఏం చెప్తుందనంటే ద పార్ట్ 17th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్ నాన్న? 343 to 351. 343 నుంచి 351 వరకు దేని గురించి చెప్తాం మనం? అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చూడన్నా, 343 to 351 మాత్రమే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి డీల్ చేస్తుంది. అంటే ఈ పార్ట్ మాత్రమే ఈ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి డీల్ చేస్తుంది, మిగతా ఏ ఆర్టికల్ కూడా డీల్ చేయదని అర్థం అనమాట. సో ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించిన లాంగ్వేజెస్ మనకి 22 ఉన్నాయి. There are 22 languages in India. It is recognized by the Constitution of India. Okay, India
మనకి 22 భాషల్ని గుర్తించింది అనమాట, అధికార భాషల్ని గుర్తించింది. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, అధికార భాషలు, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ అస్ అధికార అంటే మనం అధికారికంగా యూజ్ చేయొచ్చు. అంటే ఏంటిది, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మనకు అన్ని అంటే ఇప్పుడు సపోజ్ మనం తెలుగు మాట్లాడతాం నాన్న, మనం తెలుగులోనే మన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో మన అడ్మినిస్ట్రేషన్ అంతా మనం తెలుగులోనే చేసుకోవచ్చు అనమాట. తెలుగులో చేసుకోవచ్చు అంటే మనం ఏదైనా మున్సిపాలిటీ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు తెలుగులో వస్తాయి కదా అవన్నీ, అలా చేసుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడు స్టేట్ ఉందనుకోండి, వాళ్ళ తమిళ భాష కదా, వాళ్ళ తమిళ భాషలో వాళ్ళ కార్యకలాపాలన్నీ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం అధికారిక అఫీషియల్ లాంగ్వేజ్ అంటాం అనమాట. సో ఈ అఫీషియల్ లాంగ్వేజ్ ఐడెంటిటీ అని ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానికి గుర్తింపిస్తుందో అప్పుడు మాత్రమే మనకి అఫీషియల్ లాంగ్వేజ్ హోదా వస్తుంది అనమాట. సో మనకు అలా ఎన్ని ఉన్నాయంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. మీకు అర్థం అవ్వడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, మన దగ్గర లంబాడీస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, లంబాడీ భాష మాట్లాడతారు. మరి వాళ్ళకి లిపి ఉందా అంటే రిటర్న్ ఫార్మాట్ ఉందా? మీకు మీ ఫ్రెండ్స్ ఉండనే ఉంటారు కదా, అడగండి ఒకసారి. వాళ్ళకి రిటర్న్ ఫార్మాట్ ఉండదు, వాళ్ళు ఓన్లీ కేవలం ఓరల్ మాట రూపకంగానే మాట్లాడతారు, వాళ్ళు రాయలేరు. అంటే దీని అర్థం ఏంటి నాన్న, ఒక భాషకు ఎప్పుడైతే లిపి ఉంటుందో, లిపి ఉంటే ఖచ్చితంగా హోదా వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది. లేదు అంటే చాలా ఎక్కువ మంది మాట్లాడితేనైనా కూడా ఆ హోదా ఇస్తారనమాట. సో వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, తక్కువ మంది మాట్లాడతారు కాబట్టి లంబాడీ భాషని మన భారత రాజ్యాంగం గుర్తించలేదు. కానీ మనం భాషగా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ రాజ్యాంగం అనేది దాన్ని గుర్తించలేదు. సో భారతదేశంలో అప్రాక్సిమేట్లీ 1200+ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, 1200+. సో ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ జోక్ రైట్. 1200+ అంటే 1200+, మోర్ దెన్ 1200 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని నాన్న, ఓన్లీ 22 మాత్రమే, కేవలం 22 లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో మన తెలుగు కూడా ఒకటి అనమాట. ఆ 22 లాంగ్వేజెస్ కూడా నేను ఏంటో చెప్తాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాకపోతే ఈరోజు ఏంటంటే జస్ట్ మనం పార్ట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆ పార్ట్స్ అనేది ఏ ఆర్టికల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది ఆ ఆర్టికల్ అనేది మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ నెక్స్ట్ క్లాస్లో మనం ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క పార్ట్ నుంచి క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తాను నేను. ఓకే, దెన్ 18th వన్ ఏం చెప్తుందంటే నాన్న, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసరాల గురించి చెప్తుందంట. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 352 to 360 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇట్ కవర్స్ ద ఆర్టికల్ ఫ్రమ్ 352 to 360. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే చూడండి, రాష్ట్రపతి పాలన అని వింటారు కదా, ప్రెసిడెంట్ రూల్ దాన్ని మనం తెలుగులో రాష్ట్రపతి పాలన అంటాం కదా. ఎమర్జెన్సీ విధించింది అని అంటుంది కదా ఒక స్టేట్లో. మనం జమ్మూ కాశ్మీర్లో 370 ఈ ఆర్టికల్ని క్యాన్సిల్ చేసినప్పుడు మనం ఎమర్జెన్సీ విధించాం, అంటే రాష్ట్రపతి పాలన మనం పెట్టామన్నమాట, ప్రెసిడెంట్ రూల్ని పాస్ చేసాం. సో ఏ పార్ట్ ప్రకారం చేసాం, అది పార్ట్ 18th ప్రకారం మనం ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని 352 to 360 ఆర్టికల్ని బేస్ చేసుకొని మన ఇండియాలో మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఉంటాయి జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి అని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. నేషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి కూడా మనకు ఉంటాయి అనమాట. ఇలా అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. బట్ దిట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో పార్ట్ 18 డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇట్ కవర్స్ ద ఆర్టికల్స్ ఫ్రమ్ 352 to 360. సో ఎమర్జెన్సీ అనేది మన కంట్రీలో ఎప్పుడు జరిగింది, ప్రెసిడెంట్ రూల్ అనేది ఏ స్టేట్స్లో ఎన్నిసార్లు జరిగింది, ఎన్నెన్ని ఇయర్స్ ఉన్నారు, లాస్ట్కి ఏ స్టేట్లో జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను మీకు. దెన్ 19th ఏం చెప్తుందంటే, ఇట్స్ కవర్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ మిస్లేనియస్. It the article covers from 361 to 367. Suppose the board is not visible to you, just you focus on my voice. Okay, మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నా వాయిస్ని క్లియర్గా వినండి, మీకు బోర్డు పైన కనిపించకపోతే. సో మిస్లేనియస్ ఎక్కడ ఆర్టికల్ కవర్ చేస్తుందన్నా, 361 to 367 ఆర్టికల్ కవర్ చేస్తుందన్నమాట. ఇది అంటే మిస్లేనియస్ గురించి భారత రాజ్యాంగంలోని 361 ఆర్టికల్ నుంచి 367 ఆర్టికల్ వరకు మిస్లేనియస్ గురించి డీల్ చేస్తుంది. నాన్న మిస్లేనియస్ అంటే మనం అన్నీ యూజ్ చేసాం, ఇంకా కొన్ని రిమైనింగ్ ఉన్నాయి. చిల్లర అంటాం కదా, ఆ చిల్లర విషయాలు అంటే చిల్లర అంటే నాట్ బ్యాడ్, ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేదే మిస్లేనియస్. ఎక్సెస్ ఇన్ఫర్మేషన్, వివిధ రకాలైన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కాకుండా మిగతాది ఏదైతే ఉంటుందో వాటి గురించి డిస్కస్ చేసేదే మిస్లేనియస్
మిస్లేనియస్ సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. సో ఈ మిస్లేనియస్లో ఏమని వస్తుందంటే, నేను మీకు ఒకటి చెప్పాను నాన్న, ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది, ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే అని మనం చెప్తున్నాం కదా. మరి చట్టం ముందు అందరూ సమానులు అనుకున్నప్పుడు సపోజ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ కంట్రీ, రైట్. మరి ఒకవేళ ప్రెసిడెంట్ మిస్టేక్ చేశాడు అనుకుందాం, ప్రెసిడెంట్ మిస్టేక్ చేశాడు, లేదంటే ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక నార్మల్ పర్సన్ ఒక మిస్టేక్ చేశాడు, సేమ్ అలాంటి మిస్టేక్నే ప్రెసిడెంట్ చేశాడు. నార్మల్ పర్సన్ని మనం డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు, అదేవిధంగా మరి మనం ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయొచ్చా? వీ కెనాట్, బికాజ్ హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే ఒకవేళ సేమ్ మిస్టేక్ చేసినప్పుడు, ఎవరైతే నార్మల్ పర్సన్ చేసిన మిస్టేక్ని ప్రెసిడెంట్ కనుక మిస్టేక్ చేస్తే, ఒకవేళ నార్మల్ పర్సన్ని అరెస్ట్ చేయాలంటే అతనికి ఎలాంటి వారెంట్ కానీ ముందుగా ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి మనం అరెస్ట్ చేయొచ్చు. కానీ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ అన్ ఇన్ఫర్మేషన్, బిఫోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట. ఎన్ని డేస్ ముందు ఉండాలి? 14 డేస్ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, 14 డేస్ ముందే అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, అతను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి లేదనమాట. సో అందుకని ఈ మిస్లేనియస్ పార్ట్ ఏం చెప్తుందంటే, మన దగ్గర ఉన్న ప్రెసిడెంట్కి అండ్ ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి, ఎలాంటి ప్రొవిజన్స్ వాళ్ళకి మనం కల్పిస్తున్నాం, వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలనేది ఈ మిస్లేనియస్లో మనకు డీల్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ part 20 of the constitution deals with the amendments of the constitution. రాజ్యాంగ సవరణ గురించి చెప్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 18 ఏం చెప్తుందనా, ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. పార్ట్ 20 డీల్స్ విత్ ద అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 20 డీల్స్ విత్ ద అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఏం చెప్పాను, చేంజెస్, సవరణ. రాజ్యాంగానికి సవరణ ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తామంటే ఒకే ఒక ఆర్టికల్ ఉంటుంది, 368 article. Suppose when we want to give any changes to our constitution, by using the article 368 we can amend our constitution. మన రాజ్యాంగంలో కల్పించిన 348 ఆర్టికల్ని బేస్ చేసుకొని మన రాజ్యాంగానికి మనం సవరణ చేయొచ్చు. ఓకే, సవరించవచ్చు అని అర్థం అనమాట. సో అది ఏ పార్ట్లో ఉంది నాన్న, 20th పార్ట్. ఎగ్జామ్లో అడుగుతాడు, ద 20th పార్ట్ డీల్స్ విత్ వాట్ అని అడుగుతాడు. ఎలక్షన్స్ గురించా, అఫీషియల్ లాంగ్వేజ్ గురించా, ఎమర్జెన్సీ ప్రొవిజన్సా, అమెండ్మెంట్స్ గురించానా, అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మనం ఆన్సర్ ఇచ్చేయాలి. ఓకే, 368 ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ 21 ఏం చెప్తుందంటే, టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్, ప్రత్యేక సదుపాయాల గురించి చెప్తుంది. టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ గురించి చెప్తుంది నాన్న. అంటే కొన్ని సిచ్యువేషన్లో మనం స్పెషల్ ప్రొవిజన్, కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. ఓకే, అది ఏ టైం అయినా కావచ్చు. అలాంటి ఆర్టికల్ గురించి, అలాంటి పార్ట్ గురించి చెప్పే పార్ట్ ఎన్నోదంటే 21 పార్ట్. స్పెషల్ ప్రొవిజన్స్ గురించి చెప్తుందన్న. చూడండి అన్న, ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ అనేది 16th పార్ట్ అనేది సర్టెన్ క్లాసెస్, అంటే ఎకనామికల్లీ కానీ ఏరియా వైజ్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళ గురించి కానీ ఈ ఆర్టికల్ చెప్తుంది, ఈ పార్ట్ చెప్తుంది 16th పార్ట్. కానీ ఇక్కడ ఏం చెప్తుందన్నా, కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్, కొన్ని మార్పులు చేర్పుల గురించి, కొన్ని ప్రత్యేక సదుపాయాలు మనం కల్పించేటప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలనే దాని గురించి ఈ 21 పార్ట్ చెప్తుంది. అండ్ లాస్ట్ వన్ 22 పార్ట్, షార్ట్ టైటిల్. The 22th part deals with the subject matter of short title in the article of 393 to 395. మనకు వచ్చేసాయి కదా 395. మరి 445 ఆర్టికల్స్ ఏంటి మేడం అంటే, ఇవి మనకి ఇందులోనే సబ్ పార్ట్స్గా ఉన్నాయి. మనం క్లియర్ డిస్క్రిప్షన్ చెప్పుకున్నప్పుడు మీకు చెప్తా అనమాట. సో షార్ట్ టైటిల్ ఏం చెప్తుందన్నా, షార్ట్ 22 పార్ట్ చెప్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆథరేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ. ద 22 పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్ ఆథరేటివ్ టెక్స్ట్ ఇన్ ద హిందీ. గుర్తుంచుకున్నానా? యాక్చువల్లీ చూడండి, రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఇంగ్లీష్లో రాశారు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, కమెన్స్మెంట్ ఆఫ్ ఆథరేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అంటున్నాం కదా. సో తర్వాత ఏం చేశారంటే రాజ్యాంగాన్ని తర్జుమా చేశారు.
చేంజ్ చేశారు. ఎందులో నుంచి ఎందులోకి? ఇంగ్లీష్లో నుంచి హిందీలోకి చేంజ్ చేశారన్నమాట. సో ఇప్పుడు మన రాజ్యాంగం అనేది ఎందులో కనిపిస్తుంది? మనకి హిందీలో కనిపిస్తుంది. అందుకే మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి నాన్న? హిందీ. సో మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీని షార్ట్ టైటికల్ చేసి, అంటే హిందీ కాన్స్టిట్యూషన్ని షార్ట్ టైటికల్ చేసి పొందుపరిచారనమాట. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ అనేది మన హిందీలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే మన నేషనల్ లాంగ్వేజ్ అనేది హిందీ కాబట్టి. అందుకే కొన్నిసార్లు చూడండి అన్న, మనం అసెంబ్లీలో మరి ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ ఉంది, తెలంగాణ అసెంబ్లీలో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనకు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అదే ఒకవేళ మీరు పార్లమెంట్లో ఎంపీగా మీరు వర్క్ చేయాలనుకోండి, అట్లీస్ట్ నీకు హిందీతో ఇంగ్లీష్ రాకపోయినా సరే హిందీ అయితే కంపల్సరీ రావాలి. ఎందుకంటే పార్లమెంట్లో కంపల్సరీ హిందీలోనే మాట్లాడాలి. ఓకే, హిందీలోనే మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి అందరికీ ఆయన ఈజీగా ఉంటుంది, ఆడబుల్గా ఉంటుంది కాబట్టి హిందీని అలా మన నేషనల్ లాంగ్వేజ్గా ట్రీట్ చేశారనమాట. హిందీ లాంగ్వేజ్ని ఎన్ని రాష్ట్రాలు మాట్లాడుతున్నాయంటే మన దగ్గర ఉన్న 28 రాష్ట్రాల్లో అప్రాక్సిమేట్లీ 6 స్టేట్స్ మొత్తం కూడా హిందీయే మాట్లాడతాయి. అందుకని ఎవరు ఎక్కువ మాట్లాడితే ఆ భాషని నేషనల్ లాంగ్వేజ్గా గుర్తిస్తారు. అందుకే హిందీని నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా గుర్తించారనమాట. సో మన హిందీ అనేది అంటే ఒక రాజ్యాంగాన్ని హిందీలో తర్జుమా చేయాలని ఏ పార్ట్ చెప్పింది అని అంటే పార్ట్ 22 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది చెప్పింది అనమాట. ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది? 393 to 395 డీల్ చేస్తుంది అనమాట. సో దీంతో పాటు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. ఆల్రెడీ మనం పార్ట్ 4 చెప్పుకున్నాం కదా నాన్న, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి. అది ఒక అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారనమాట. ఎన్నో అమెండ్మెంట్? 42వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 42 అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే 42వ రాజ్యాంగ సవరణ యూజ్ చేసుకొని మనకి ఎన్ని సవరణలు జరిగాయి? రాజ్యాంగ సవరణలు అంటే అమెండ్మెంట్స్ ఎన్ని జరిగాయి? 104 అంటున్నాం కదా. అందులో 42 అమెండ్మెంట్ ద్వారా 1976లో మనం పార్ట్ 4A మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఈ పార్ట్ 4A అనేది ప్రీవియస్ సెషన్లో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ 14th A గుర్తుంది కదా, ట్రిబ్యునల్స్ గురించి చెప్పుకున్నాం. ఆ ట్రిబ్యునల్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే దాన్ని కూడా 1976లోనే ఇంట్రడ్యూస్ చేశారు నాన్న. ఓకే, అండ్ ఆర్టికల్ 9A, సారీ పార్ట్ 9A, ఐఎమ్ వెరీ సారీ, నాట్ ఆర్టికల్, పార్ట్ 9A. మనం అనుకున్నాం కదా 9లో 9A ఉంది, 9B ఉంది అని. పార్ట్ 9లో పార్ట్ 9A, పార్ట్ 9B ఉందని. ఆ 9Aని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసామంటే 1992లో ఇంట్రడ్యూస్ చేసాం. ఎన్నో అమెండ్మెంట్ అంటే 74th అమెండ్మెంట్. అకార్డింగ్ టు ద 74th అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 we introduced the part 9A in the constitution. Okay, and 9B ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం నాన్న? 2011లో మనం ఇంట్రడ్యూస్ చేసాం. 2011 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసాం. ఎన్నోవ సవరణ ద్వారా అంటే అమెండ్మెంట్ ఎన్నో సవరణ అంటే 97th అమెండ్మెంట్ ద్వారా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే సపోజ్ చూడండి అన్న, ఇలా పార్ట్ 9A 9B అని ఇస్తాడు, లేదంటే 4A 14th A అని ఇస్తాడు. ఇచ్చి ఏమడుగుతాడంటే అకార్డింగ్ టు ద 97th అమెండ్మెంట్ ఇన్ ద 2011 విచ్ పార్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగంలో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసిన భాగం ఎన్నోవది అని అడుగుతాడు అనమాట. సో ఎన్నో భాగం 97th అమెండ్మెంట్ అనేది 9B, పార్ట్ 9Bని ఇంట్రడ్యూస్ చేశారని మనం చెప్పాలి. ఇలా అడుగుతారు ఈ క్వశ్చన్ దీనికి సంబంధించి. ఓకే, ఇది క్లియర్. అండ్ మీకు సెవెంత్ పార్ట్ చెప్పాను కదా నాన్న, 7th పార్ట్ దేని గురించి చెప్తుంది? పార్ట్ B స్టేట్స్ గురించి చెప్తుందని చెప్పాను కదా. 7th పార్ట్ డీల్స్ విత్ ద పార్ట్ B అని అన్నాం. ఇక్కడ పార్ట్ B అనేది ఏంటనంటే పార్ట్ B అంటే ఒక సపరేట్ రాష్ట్రాల గురించి చెప్తుందానా. ఇప్పుడు మనకి సపరేట్ రాష్ట్రాలు అనేవి ఏం లేదు కాబట్టి దాన్ని రీపీల్ చేశారు. రీపీల్డ్ అంటే కొట్టివేశారు అని అర్థం అనమాట. దేని ప్రకారం కొట్టివేశారు అని అంటే 7th అమెండ్మెంట్ అంటే 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నో సంవత్సరంలో దాన్ని కొట్టివేశారు నాన్న? 1956లో కొట్టివేశారు అనమాట. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్స్ అనేది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్స్, 22 పార్ట్స్ ఉంటాయి. సో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే ఆల్రెడీ మనం 22 పార్ట్స్ డిస్కస్ చేసాం, 12 షెడ్యూల్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన ఏంటి
ఏంటినన్నా ఇవేవైతే పక్కన ఆర్టికల్స్ ఉన్నాయో అందులో సింగిల్ ఆర్టికల్గా మనం డిస్కస్ చేయాలన్నమాట. సో ఒక్కసారి నేను రీకాల్ చేస్తే గుర్తుపెట్టుకున్నాను. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏంటనంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒక ప్రొసీజర్ గురించి చెప్తుందన్న, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రొసీజర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్తుంది. మనం ఉన్నాం కదా, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి. మనము అంటే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎవ్రీవన్, అందరూ ఇండియాలో హూ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ, దే షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా మనకు ఉంటుందో రూల్స్ అండ్ రైట్స్ ఏ విధంగా ఉంటుందో ఆ రైట్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఇఫ్ యు ఆర్ వైలేటింగ్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, మనం ఏమవుతాం నాన్న, మనం శిక్షార్హులం అవుతాం అనమాట. అంటే మనం చేసిన తప్పుకి మనం చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ఎవరు చెప్పారు మనకంటే కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఎందుకు అనంటే భారతదేశానికి మూలం ఎవరు, అసలు భారతదేశాన్ని మనం ఇంత ఇన్నో రిపబ్లిక్ కంట్రీ అని ఎందుకని అంటున్నామంటే బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. కాబట్టి కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా మనం వినాలి అనమాట. సో దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే November 26, 1949లో అడాప్ట్ చేసుకున్నారు. అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ.